నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, విటమిన్ B12 అండ్ D3 బాడీకి చాలా ఎక్కువగా అవసరమయ్యేది ఇవే. దీనివల్లనే ఒకవేళ ఇవి తగ్గిపోవటం వల్ల చాలా విధమైనటువంటి డెఫిషియన్సీ బారిన పడతారు అంటూ ఉంటారు. అసలు ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా వరకు అందరిలో అవగాహన ఉన్న విషయమే ఉండాలి, లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి విటమిన్ B12 వీటికి. బట్ మనము న్యాచురల్‌గా తీసుకునే ఆస్కారం లేదు అంటారా వీటికి? చూడమ్మా, న్యాచురల్‌గా అంటే వైటమిన్ B12తో మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే B12 అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఒక ఆర్‌బీసీ అంటే మనకు ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్‌కి ముఖ్య కారణం. ఈ B12 ఉంటేనే అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సెకండ్, సెల్ లోపల ప్రతి మెటబాలిజం అంటే అక్కడ ఉండే జీనోమ్ కానీ లేకుంటే ప్రోటీన్ అన్నిటికీ కూడా B12 అవసరం సెల్ డివిజన్కి. థర్డ్, నర్వ్స్లో మన బలహీనత, వీక్నెస్, కాళ్ళ మంటలు అంటున్నాం, దాంట్లో కూడా డెఫిషియన్సీ. దాని డెఫిషియన్సీ వల్ల నర్వ్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, న్యూరోపతి అంటాం. సో ఈ మూడు అనేది కాకుండా చాలా ఉన్నాయి B12కి సంబంధించి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ B12 డెఫిషియన్సీ అనేది ఎవరు పట్టించుకోరు. ఏమనంటే మీకు తగ్గిందండి అని చెప్తారు తప్ప దానికి సరి అయిన మార్గము, సరి అయిన వేలో ట్రీట్మెంట్ అనేది ఉండదు. మీరు ఇప్పుడు చూసినట్టయితే మన జనాభాలో 140 కోట్లలో చాలా మందిలో 70% పీపుల్కి B12 డెఫిషియన్సీ ఉంటుంది. 70%. 30% ఓన్లీ డాక్టర్సే ఉండుంటారు సార్. లేదమ్మా, అలా అని కదా, డాక్టర్స్ ఆర్ ఆల్సో పేషెంట్స్ ఎప్పుడు కూడా అట్లా అని ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకేందంటే ఈ డెఫిషియన్సీ అనేది మనం నోటీస్ చేయం. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారంటే అన్ని టాబ్లెట్స్ రాస్తారు, B కాంప్లెక్స్ అవి ఇవన్నీ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత మీరు వాడుతూ ఉంటారు. కానీ ఆ డ్రగ్స్లో కూడా చాలా మటుకు డ్రగ్స్ కూడా దట్ డిక్రీజెస్ ది B12 తగ్గించే డ్రగ్స్ ఉన్నాయి, లైక్ మెట్ఫార్మిన్, అమైనోసాలిసిక్ యాసిడ్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మెథోట్రెక్సైట్, ఇలా అన్నీ కూడా B12 తగ్గించేస్తుంది. మరి B12 తగ్గించిన తర్వాత మరి B12 ఎలా అన్నప్పుడు ఇవన్నీ డెఫిషియన్సీ వస్తాయి, అనీమియా వస్తుంది, లేకుంటే కాళ్ళ మంటలు, న్యూరోపతి, ఇవన్నీ రావడం జరుగుతుంది. మనం దాన్ని సప్లిమెంటేషన్ ద్వారా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం. అందుకోసం చాలా మందిలో కూడా మెట్ఫార్మిన్ తీసుకున్న వాళ్ళు B12 డెఫిషియన్సీ అనేది కామన్. అలానే ఇప్పుడు ప్యాంటప్రజోల్ వేసుకుంటారు, ఒమెప్రజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అదేంటంటే చాక్లెట్ లా తీసుకొని మా డాక్టర్ చెప్పారండి మంట ఉందని చెప్పేసి ఒక 4 రోజులకు 5 రోజులకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్కి ఒకటి అని అలా వేసేసుకుంటారు. దానివల్ల కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ మందులతోటి డెఫిషియన్సీ ఉంది. ఓవరాల్గా మనం తినాల్సిన ఫుడ్ మాత్రం తినకుండా కార్బోహైడ్రేట్ లేకుంటే అడ్డమైన ఇదేంటి బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తిన్న తర్వాత దాంతో కూడా డెఫిషియన్సీ వస్తుంది. అంటే ఇక్కడ దానిలో కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు, సల్ఫైడ్స్ అని, దట్ ఆల్సో డిక్రీజెస్ ద B12. అంటే ఏదైతే ఒక ఫుడ్ ని ప్రిజర్వేటివ్ గా ఉంచుతుందో అది మనకి డెఫిషియన్సీ లోపాలు ఇస్తుంది అంటారు. డెఫినెట్లీ అవన్నీ కూడా దాంట్లో మీకు ఈ సోడా అన్ని కూడా కలుపుతారు, లేకుంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, లేకుంటే కలర్ అని కలుపుతారు, కార్సినోజెనిక్, అది ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద టైప్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పర్ పార్ట్ ఇదేంటంటే B12 అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అది మనకు ఓన్లీ అప్పర్ పార్ట్లో స్టమక్లోనే మనకు ఒక్కసారి అల్సర్ వచ్చిందంటే ఈ ప్యాంటాప్, ఒమెప్రజోల్ వేసుకోవడము, ఆ B12ని మర్చిపోవడం, సో మిగతా న్యూరోపతి రావడము. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు డయాబెటిక్ న్యూరోపతి అంటాము. ఆ న్యూరోపతికి కారణం B12. ఈ B12 అనేది ఓన్లీ ఒక పార్ట్, ఒక రీజన్ అనేది కాదు. నేను అన్నాను సెల్ డివిజన్ అన్నాను, DNA ఆఫ్ ద సెల్, అన్ని ఫంక్షన్స్ చేయాల్సిన పనికి ఇది ఒక హార్ట్. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా మటుకి ఈ సమస్యలన్నీ వస్తాయి. నేను అందుకోసం ప్రతి పేషెంట్కి నేను B12 ఒకసారి ఉంచండి,
డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. దెన్ వాట్ ఎవర్ ద వే, ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అంటే B12 డెఫిషియన్సీ అనేది కరెక్షన్ ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే అంత ఈజీ కాదు, బట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా స్టిల్ ఒక తీసుకోమంటారు. ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంది. అంటే యానిమల్ ప్రోటీన్ యానిమల్లో ఉండే ఏదైతే మీట్ నుంచి మనకు హయ్యర్ B12 వస్తుంది, ఓకే. చాలా ఎక్కువ, మ్మ్. 70% వస్తుంది. వేర్ యాజ్ మనకు వెజిటేరియన్లో మన ఈ పల్సెస్ లేకుంటే ఇది మొలకలు ఎత్తిన ఇవన్నీ చూసి తీసినప్పుడు దాంట్లోంచి కొంచెం వస్తుంది, బట్ స్టిల్ 70% ఇస్ మోర్. అంటే సార్ మీట్ కూడా ఇప్పుడు ఎక్కువగా తినొద్దు, అవాయిడ్ చేయండి అంటూ ఉన్నారు కదా. ఏ మీట్? మన చికెన్ చికెన్ అండ్ చికెన్ రెడ్ మీట్. చికెన్ ఈ టైంలో వద్దంటున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం B12 రెడ్ మీట్ కానీ ఫిష్ కానీ లేకుంటే ఎగ్ ఇస్ వన్. ఇప్పుడు అది లేదు కాబట్టి, బర్డ్ ఫ్లూ లేదు కాబట్టి యూ కెన్ హ్యావ్ బాయిల్డ్ ఎగ్. సమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు రెడ్ మీట్ అనేది తగ్గించాలి అనేసి చెప్తూ ఉంటారు కదా సార్ డాక్టర్స్. సో ఈ మీట్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పేదానికి తీసుకుంటే B12 అనేది కొంచెం అధికం అవుతుంది. కానీ కొంత మేరకు చూసుకుంటే ఇదేమో మనకి ఎంతవరకైనా తీసుకోవద్దు, తీసుకుంటే కొంచెం ఇష్యూ అన్నట్టే చెప్తున్నారు. సో ఈ విషయంలో ఏమంటారు సార్? చూడమ్మా, మీరు హార్ట్ బ్లాక్స్ దాని గురించి అన్నారు కాబట్టి, సెల్ మంచిగా ఉంటేనే అది అన్ని సెల్స్ బాడీలో ఆల్ సెల్స్కి మూలము B12. ఓకే. ఇంకా మిగతా వైటమిన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ B12. B12 దాన్ని తగ్గిస్తుంది, హార్ట్ డిసీజ్ని తగ్గిస్తుంది అనేది ఒకటి ఉంది. ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే కొద్ది ఒక స్టడీలో తగ్గింది అని చెప్పేసింది. సో డ్యామేజ్ అవ్వడం ఈజీ ఇవన్నీ తీసుకోకపోతే. వన్స్ అయితేనే రిపేర్కి కష్టం. అందుకోసం డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి B12. ఓకే. ఇప్పుడు న్యూరోపతి అన్నాను, సెల్లో డిఎన్ఏలో ముఖ్య పాత్ర B12. సెల్ రిపేర్, అక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసే మనస్తత్వం B12కి ఎక్కువ. B12 అనే దాంతో ఆ సెల్ని రిపేర్ చేస్తుంది. సో B12 ఇస్ మోర్ ఇంపార్టెంట్. హార్ట్ డిసీజ్ రావడం అని, రెడ్ మీట్ తోటి హార్ట్ డిసీజ్ రావడం అనేది ఎక్కడ అది ఉండదు. ఏదో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడాలి అది అంటారు కానీ, బట్ అగైన్ ఇట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ విత్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ.